స్వామి ఇప్పుడు గోపూజ ప్రారంభమవుతుంది. అందరూ కూడా అంటే అక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి దయచేసి అడ్జస్ట్ అయ్యి రావాల్సిన కోరుచున్నాను అక్కడ గోపూజకి. తర్వాత అందరూ జాగ్రత్తగా గమనించండి. మీకు ఇప్పుడు అక్కడ టేబుల్స్ వేసి ఉన్నాయి కదా స్వామి, కనిపిస్తుంది కదా ఎంట్రన్స్లో. అక్కడ మీకు ఒక కార్డు ఇస్తారు. మీరు వచ్చిన సమయము వేసి ఒక కార్డు ఇస్తారండి. సో ఆ కార్డు మీరు వెళ్ళేటప్పుడు ఆ కార్డు ఇచ్చేసి వెళ్ళాలి. అదే మీకు ఐడి కార్డు ఇవాళ. ఆ కార్డు ఎవరైతే ఈవినింగ్ వరకు ఉంచుకుని ఇస్తారో వాళ్ళ ఇంటికి మాత్రమే పాదుకలు వస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మధ్యలో వెళ్ళిపోతే కనుక కార్డు ఇచ్చేసి వెళ్ళాలి. ఆ సమయాన్ని అక్కడ రాసుకుంటాం మేము. వారికి మాత్రం పాదుకలు రావు. 100% 7:30 నుంచి స్టార్ట్ టైము. 7:30 నుంచి ఈవినింగ్ 7 వరకు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇంటికి స్వామివారి పాదుకలు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. అందరూ గమనించండి. జయ గురుదత్త. దయచేసి అందరూ పారాయణంలో ఉన్నవాళ్లే కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఈ రోజే ఈ కార్యక్రమానికి వివిధ మాధ్యమాల ద్వారా చూసి వచ్చిన వారు కొంతమంది భక్తులు ఉన్నారు ఇందులో. సో వారికి సహకరించండి. మనమే ముందు వెళ్ళిపోయి అలా చేద్దాము అని కాకుండా వారికి కూడా మన క్రమశిక్షణ ఏంటో వాళ్ళకు కూడా తెలియచేయండి దయచేసి. ఇన్ని రోజులు మనం దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి అఖండ పారాయణం చేస్తూ ఉన్నాం. సిద్ధమంగళ స్తోత్రం పఠనం కోసం మొట్టమొదటిగా చదివిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు సాధారణంగా. కానీ మనం ఎప్పుడో 6-7 సంవత్సరాల నుంచే, కొంతమంది అయితే 13-15 సంవత్సరాల నుంచి కూడా మాతో ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు సిద్ధమంగళ స్తోత్రం యొక్క వాల్యూ. ఆ క్రమశిక్షణ, ఆ ఒబీడియన్సీ, ఆ శ్రద్ధ, సబూరి ఇక్కడ కనిపించాలి. జయ గురుదత్త. స్వామి ఒక్కసారి కార్డు పోతే గనక మాకు సంబంధం లేదు. దయచేసి ఇంకొకటండి, మళ్ళీ చెప్తున్నాను. మా దగ్గరికి వచ్చి స్వామి మా అమ్మాయిని పంపించడానికి లేట్ అయింది అని, లేకపోతే మా టీమే స్వామి, టీం లీడర్స్కి చెప్తున్నాను, మా టీమే స్వామి చాలా మంచి భక్తురాలు మనకు బాగా సపోర్ట్ చేస్తారు ఇలా అని కానీ దయచేసి నన్ను అడగండి. కార్డు మా ఇంటికి రావాలన్నా సరే 7:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎవరైతే ఉంటారో వారింటికి మాత్రమే పాదుకలు వస్తాయి. ఓకేనా స్వామి? కార్డు పోతే మాత్రం మాకు సంబంధం లేదు. మీ కార్డు మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సిందే. జయ గురుదత్త. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర శంకరజన వాసుదేవ నారసింహాచిత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తిష్టంతు భూత విశాఖాః ఏతే భూమధారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. మగవారు అక్షతలు కళ్ళకద్దుకుని దంపతులుగా ఉన్నవారు మీ ఆడవారికి ఎడమవైపున వేసేయండి, మగవారు మాత్రం మీ ఎడమవైపున వేసుకోండి. ఉత్తిష్టంతు భూత విశాఖాః ఏతే భూమధారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః భువః ఓం భువః అంగుళీయాగ్రేణ సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధం ప్రోక్తం విశుద్ధి పరికల్పితం విష్ణు విష్ణు. నమస్కారం చేసుకుని పూర్వోక్త ఏవంగణ విశేషణ విశిష్టాయామ శపథో శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః భారద్వాజ గోత్రః శ్రీపాద దుర్గా శ్రీనివాస నామధేయః ధర్మపత్ని సమేతః ధర్మపత్యాః భానుమృతలక్ష్మీ నామధేయాయాః సహ కుటుంబః భోగుణాల గోత్రధవస్య కృష్ణా నామధేయస్య సుజాతా నామధేయాయాః సహ కుటుంబస్య ఆత్రేయ సగోత్రస్య సురేంద్ర శర్మ నామధేయస్య ఆత్రేయ గోత్రోద్భవస్య అన్వేష నామధేయస్య సహ కుటుంబస్య కౌండిన్య సగోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్న్యాః సుధా నామధేయాయాః సహ కుటుంబః. అమ్మందరూ నమస్కారం చేసుకుని ఎవరికి వారుగా మీ గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి ఒకసారి. శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీపదః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య. ఆరణ్య గోత్రోద్భవస్య స్వామి యాదవ్ నామధేయస్య సహ కుటుంబస్య. అందరూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ
స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అద్య దత్త జయంతి మహాపర్వణి పుణ్యకాల సమయే అన్యోన్య భక్త బృంద సహాయేన అశేష సిద్ధమంగళ స్తోత్ర పారాయణ పూర్వక విశేషేణ సుగంధ ఉదకేన దత్తాత్రేయ స్వామి దేవత విశేష అభిషేచన అంగత్వేన సకల దేవత స్వరూపిణి గోదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వత్స సహిత గోదేవత పూజాం కరిష్యే. వత్స సహిత గోదేవత పూజాం కరిష్యే. పూజితవే ఘన పూజితవే మానవాళికి తోడు నీవే వరము నీవే శరము నీవే విజయాన్నుసగే విజయము నీవే మహాలక్ష్మివే మా వరలక్ష్మివే సత్య ధర్మపు నిలయమువే వాహ్ని రూపిణి వాహి రూపిణి వెలుగు నింపే పూర్ణిమవై మాలోగిలిలో కొలువై ఉండవే వర పూజితవే ఘన పూజితవే మానవాళికి తోడు నీవే వరము నీవే శరము నీవే విజయాన్నుసగే విజయము నీవే. వచ్చెను తల్లిలా తళతళ మెరిసే దివ్వెలిలా నీ సేవలకే నిలిచెనిలా కళకళలాడే కాంతులిలా నీతో వచ్చెను తల్లిలా తళతళ మెరిసే దివ్వెలిలా నీ సేవలకే నిలిచెనిలా తెల తెలవారే పండగిలా మెండుగా అయినది నీ వల్ల చేసే పూజలు మడులల్లే కానవచ్చెను కనువిందై వర పూజితవే ఘన పూజితవే మానవాళికి తోడు నీవే వరము నీవే శరము నీవే విజయాన్నుసగే విజయము నీవే. కృష్ణరక్రమీరసన్మాతరం పురః వితరం చ ప్రయం శుభః అస్యాం గోదేవతాం సాంగాం సాకిధాం సవాహనాం సశక్తిపత్ని పతిపుత్ర పరివార సమేతాం సవత్స సహిత గోదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. భూమి రక్షణలు వేసుకున్నట్టు ఒక్కొక్క దేవత తన శరీరం ఎందు ఒక్కొక్క స్థానం ఎందు దేవత ఉంటారు కనుక ఆ దేవతలను ఆవాహన చేద్దాం. ఓం గోభ్యో నమః అనుకుంటూ అక్షతలు వేసుకుంటాం. ఓం గోపృష్ఠే బ్రహ్మాణమావాహయామి గోగళే విష్ణుమావాహయామి ముఖే రుద్రమావాహయామి రోమగోపేష సర్వ మహర్షిమావాహయామి పుచ్చే నాగానావాహయామి స్తనేషు చతుస్సముద్రానావాహయామి ఖరేషు అష్టకుల పర్వతానావాహయామి నేత్రయోః ఋషిభాస్కరానావాహయామి శృంగభుజో సర్వతీర్థానావాహయామి గోత్రక్షేత్రే గంగాది సర్వనదీనావాహయామి గోమయే మహాలక్ష్మీమావాహయామి కర్ణయోః అశ్వినీ దేవతో వావాహయామి దిగ్వాయాం సరస్వతీమావాహయామి నాసికాయాం సంధామావాహయామి ఉదరే పృథివీమావాహయామి దక్షిణపార్శ్వే కుబేరమావాహయామి వామపార్శ్వే వరుణమావాహయామి ఓంకారే సర్వదేవానావాహయామి గోదేవతాభ్యో నమః. ఓం నానారత్న సమాయుక్త సర్వకాంతి విభూషిత గోదేవతాయే నమః. ధ్యాయామి గోదేవతాయే నమః. ఆవాహయామి గోదేవతాయే నమః. అపరత్న ఖచ్చిత హేమ సింహాసనార్థముత్తరాన్ని సమర్పయామి. పాదయోః పాద్యో సమర్పయామి గోదేవతాయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి గోదేవతాయే నమః. విజే శుద్ధ ఆచమనీయో సమర్పయామి నమయామి. ఆపోదిష్టామ యోగవస్థాన పూజ్యతమాదన మహేరణాయ లక్షసే యోగశమతమోరభస్తస్య భావే దేహనః విశతీరవ మాతరః తస్మాహరంగమామయస్యేక్షయాయ జన్మత ఆపో జనయదాజనః
गोदेवतायै नमः शुद्धोदकस्नानो समर्पयामि स्नानानन्तरो शुद्ध आचमनीयो समर्पयामि गोदेवतायै नमः वस्त्रार्थमक्षतां समर्पयामि गोदेवतायै नमः विष्णुभवितार्थमक्षतां समर्पयामि गोदेवतायै नमः गोदेवतायै नमः श्रीगन्धादि चन्दनविलेपनं समर्पयामि हरिद्रं समयामि देवी कल्याणराजनि सौभाग्यवर्धनं दिव्यं ददामि हरवल्लभे इति हरिद्रं समर्पयामि कुङ्कुमो शोभनं दिव्यो सर्वदा मङ्गलप्रदम् अजानीतं महादेव तद्यं दास्यामि सुन्दरी इति कुङ्कुमविलेपनं समर्पयामि ओम ब्रह्मणे नमः पुष्पं पूजयामि विष्णवे नमः गणं पूजयामि रुद्राय नमः मुखं पूजयामि सर्वमहर्षिभ्यो नमः रोमगोपान् पूजयामि सर्वनागेभ्यो नमः पुष्पं पूजयामि जलसमुद्रेभ्यो नमः समुद्रास्तनान् पूजयामि कुलपर्वतेभ्यो नमः करान् पूजयामि विशुभास्कराभ्यो नमः नेत्रे पूजयामि सर्वतीर्थेभ्यो नमः शृङ्गमध्यं पूजयामि सर्वनदीभ्यो नमः मूत्रस्थानं पूजयामि लक्ष्मी नमः गोमयं पूजयामि अश्विनीकुमाराभ्यो नमः कर्मं पूजयामि सरस्वती नमः जिह्वां पूजयामि सुमुख्ये नमः उदरं पूजयामि कुबेराय नमः दक्षिणपार्श्वं पूजयामि वरुणाय नमः वामपार्श्वं पूजयामि सर्वदेवेभ्यो नमः ओंकारं पूजयामि गोमात्रे नमः सर्वाणीनानि पूजयामि ओं कृष्ण वर्णाय नमः ओं कृष्णाय नमः ओं कृष्णपारिजाताय नमः ओं कृष्णप्रियाय नमः ओं कृष्णरूपाय नमः ओं कृष्णप्रेमदवर्गये नमः ओं कमनीयाय नमः ओं कामधेनवे नमः ओं कल्याण्ये नमः ओं कल्यवन्दिताय नमः ओं कल्पवृक्षस्वरूपिणे नमः ओं दिव्यकल्प समङ्कृताय नमः ओं क्षीरार्णव सम्भूताय नमः ओं क्षीरदाय नमः ओं क्षीररूपिण्ये नमः ओं नन्दादि घोषविभूत्ये नमः ओं नन्दिन्ये नमः ओं नन्दाप्रदाय नमः ओं ब्रह्मादिदेववृन्दाय नमः ओं ब्रह्मानन्दविधायिन्ये नमः ओं सर्वदेव गणस्तुत्ये नमः ओं सर्वधर्मस्वरूपिण्ये नमः ओं सर्वभूतवरदाय नमः ओं सरदाय नमः ओं सर्वमोददाय नमः ओं सुभिष्टिये नमः ओं शिष्टवरदाय नमः ओं सृष्टिस्तुतिलेखात्मकाय नमः ओं सौरभ्ये नमः ओं सौरभ्ये नमः ओं सुरासुर नमस्कृताय नमः सिद्धिप्रदाय नमः सिद्धविद्याय नमः भीष्टवरदाय नमः जगद्गाय नमः ब्रह्मवत्ये नमः गायत्र्ये नमः एकाहिन्ये नमः गन्धर्वादि समाराध्याय नमः राधाहस्तोध्याय नमः ओं यज्ञाङ्गाय नमः यज्ञफलदाय नमः यज्ञेश्वराय नमः यज्ञवत्ये नमः गोदेवताय नमः नानाविध परिमल पत्र पुष्पाक्षत पूजा समर्पयामि वराय नमः परिमल धूपमाघ्रापयामि गोदेवतायै नमः बलाय नमः परिमल धूपमाघ्रापयामि गोदेवतायै नमः बलप्रमथनाय नमः भावनया दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयो समर्पयामि नैवेद्यो ओम भर्गवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं दर्शेन प्रसन्नाय प्रसन्नवति तवत्सहित गोदेवताभ्यो नमः व्रतं निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम उदानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानीयो समर्पयामि मृदापधानमति उत्तरापोषणो हस्तोपादो प्रक्षालनं शुद्धागमनीयो समर्पयामि ताम्बूलं ऊगे फलेस्तकर्पूरैर्नागवल्लीधरेजितं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां गोदेवतायै नमः ताम्बूलं समर्पयामि गोदेवतायै नमः ताम्बूलं समर्पयामि ताम्बूलकर्मणानन्तरं नीन्दनं शुद्ध आचमनीयो समर्पयामि नीराजनं अत्तम्मु పెట్టుకుంటే ఆ పాత్ర వరకు హారతి మనం దెబ్బలు కట్టుకొని వెళ్ళాలి
ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాముఖే తజామాస గోత్రజామతి సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. గోదేవతాయై నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనందర్శయామి. నీరాజనానంతరం ఆ పళ్ళని మీరు తీసుకుంటే తీసుకుని స్వామివారి అమ్మవారిగా హారపెట్టండి. నీరాజనందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయో సమర్పయామి. ఇక్కడ మీ హస్తాలతోటి గోమాతకు జయ. ఆ దంపతులకు అక్షతలు ఇచ్చేసారమ్మా. ఓం ధాతాధాతృణాం భువనస్య జస్పతిర్దేవగోసవితారమభిమాదిశాహో ఇమం యజ్ఞమశ్వినో భాబృహస్పతిర్దేవాః పాంతు యజమానం యర్థాతు. గోదేవతాయై నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. గోపుష్పం దగ్గర అక్షతలు వేసేసేయ్యా. వేసేసి మళ్ళీ అక్షతలు తీసుకొని చంద్ర మళ్ళీ అక్షతలు వారు పెట్టి. గోదేవతాయై నమః. మా దయచేసి అందరూ కొంచెం దూరంగా ఉండండి. మా ప్రదక్షిణం చేయడానికి వీలుగా వాళ్ళకి అక్షతలు పట్టుకోండి. అక్షతలు పట్టుకోండి అయ్యా. ఈ చెట్టు చుట్టూరా ఆవులు కలుపుకుని 3 ప్రదక్షిణాలు చేయండి. కొంచెం దయచేసి అందరూ వెనక్కి తిరగండి. ఓం యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలః. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్కారణ్య భావేన రక్ష రక్ష. గోదేవతాయై నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి అమ్మా. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏ స్యాతు అతః శాంతిం ప్రయచ్చమే. వత్ససహిత గోదేవతాయై నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అనేన వత్ససహిత గోదేవతా పూజనేన భగవాన్ సర్వాత్మకః గోదేవతా ప్రీయంతాం. యా మీరు గోదేవతని వదిలిపెట్టండి. ఏకం గోదేవతార్పణమస్తు. बोलो गो माता की, गो माता की. మరి అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రదక్షిణం చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, గోమాతకి పూజ చేస్తే మొత్తం సకల దేవుడికి పూజ చేసినట్టే. అమ్మవారి ఆశీర్వచనం తీసుకుని అందరం కూడా పారాయణంకి వెళ్దాం.